भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఒక డౌట్ వచ్చింది, ఆత్మ ఏ విధంగా తయారవుతుంది అనేది కొంచెం సంశయం ఉంది ఆచార్య, చెప్పాలి. ఆత్మ తయారు కావడం ఏంటి? అనాది శబ్దం అని చెప్పడం ద్వారా, అనాది శబ్దం అని భగవంతుడు చెప్పిస్తున్నాడు. అనాది అంటే ఆది అంతము లేనటువంటిది, తయారు కావడం కాదు. అన్నం, పంచమహాభూతాల గుండా అన్నమును ఒలిస్తే రసాన్ని మార్పు చేస్తే రసం నుంచి రక్తం, రక్తం నుంచి మాంసం, మాంసం నుంచి మధ్య నుంచి మేధ నుంచి అస్థి నుంచి వీర్యం. ఈ రకంగా రూపాంతరితం చెందుతుంది. అన్నం యొక్క చివరి సారాంశం ధాతు, ఎనర్జీ, ఊర్జాశక్తి. ఆ ఊర్జాశక్తిని ఆశ్రయిస్తూ వస్తున్నాడు జీవుడు పుట్టేది లేదు, చచ్చేది లేదు, జీవుడు తయారయ్యేది లేదు, అదే కానీ చెప్పటంలో తేడా వచ్చింది ఆచార్యజీ, అందుకని ఇది ఇందాక మీరు మంత్రం చదువుతున్నారు కదా, అథర్వవేద మంత్రం. అష్టచక్ర నవద్వార దేహానాం దేవానాం అంటే బహువచనం. దేవానాం అంటే ఇంద్రియాలు. ఇక్కడ ఇంద్రియాలు. దేవానాం పూర అయోధ్య. ఈ యొక్క ఇంద్రియాలకు రారాజు ఆత్మ. కాబట్టి ఇంద్రియాల రారాజు అయినటువంటి జీవాత్మ మనము ఒక తీర్థయాత్రకు వెళ్ళాలి అని అంటే, ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి తీర్థయాత్రకు వెళ్ళాలంటే ఇంటి నుంచి బయలుదేరింది మొదలు గమ్యం చేరే వరకు అన్ని ఆటో పట్టుకోవాలి, రిక్షా పట్టుకోవాలి, బస్సు, రైలు, విమానం, నిరంతరంగా ఈ యొక్క గమ్యం చేరే వరకు యాత్రికులు ఏ రకంగానైతే వాహనాలను సాధనంగా తీసుకోవడం జరుగుతుందో, భగవంతుడు కూడా చూపిస్తున్నాడు. ఈ పంచమహాభూతాల గుండా నిరంతరంగా పయనించి అన్న ఓషధులు పురుష స్త్రీ దేహము ద్వారా ఈ దేహధారణ చేసి జన్మించడము అనేటువంటిది జరుగుతుంది. ఈ జన్మించేటువంటి ప్రక్రియలో శరీరమే తయారవడం, శరీరమే నశించడం. అందుకే పదంలో చ అని పోవడం, చనిపోవడం అనే శబ్దం ద్వారా బంధనంలోకి రావడం, ముక్తిలోకి వెళ్ళడం. ఆత్మ రావడం పోవడమే ఉంటుంది, కానీ తయారవడం అనేటువంటిది ఉండదు. ప్రకృతియే తయారు కావట్లేదు. ప్రకృతి సత్వము, రజస్సు, తమస్సు వీటి యొక్క సమైక్య రూపం, సంఘటిత రూపం. మనం శాకం, అన్నం తినేటప్పుడు ఏది శాకం? పప్పు శాకమా, దాంట్లో పోసే నీళ్లు శాకమా, లేదంటే తాలింపు నూనె శాకమా, లేదంటే దానిలో వేసే ఉప్పు శాకమా, పులుపు శాకమా, పెట్టే సెగ శాకమా, ఏది శాకం? అన్ని కలిస్తే శాకం. పదార్థాలన్నీ కలిస్తే ఒకదానికి ఒక పేరు పెట్టారు. ఆ రకంగా ప్రకృతి, ఆ ప్రకృతి వికారాలను ఏదైతే వదులుతుందో, మహత్తత్వము, అహంకారము అనేటువంటివి ఇప్పుడు మన దేహం యొక్క నవరంధ్రాల నుండి వికారాలను ఎట్లయితే వదలడం జరుగుతుందో,
వదిలిన వికారాలను దూరం చేయాలి. అందుకే ముక్కును చీదేయడం, కన్నును తుడిసేయడం, గుబులిని తీసేయడం, నోటి పళ్ళ పాచిని శుభ్రం చేయడం, ఈ రకంగా విసర్జన చేయడం, వికారాలను వదిలేయడం. ఆ ప్రకృతి వికారాలను వదిలేస్తుంది. ఆ ప్రకృతి వదిలిన వికారమే మన దేహం. అందు గురించి దేహము నువ్వు కాదు, దేహము శాశ్వతం కాదు అనేటువంటిది అభిప్రాయం. దేహం అదే ఆచార్య. ఒక చిన్న విషయం ఆచార్య. అదే అన్న ఔషధాల ద్వారా శుక్రాణువును ఆశ్రయించి ఆత్మ తండ్రి శరీరం నుండి తల్లి గర్భంలోకి వస్తుంది అనేటటువంటిది అదే కదా ఆచార్యజీ. అమ్మగారు ఇందాక అమ్మగారు అన్నారు కదా, సువర్చలదేవి గారు, చెప్పాల్సింది ఒకటి చెప్తున్నది ఒకటి అని అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది కూడా అదే. శుక్రాణువు ఏంటి, శుక్రం ఏంటి, శుక్రంలో ఉన్న అణువు ఏంటి, శుక్రాణువును ఆశ్రయించిన ఆత్మ ఏంటి, ఇవిలే చెప్పేది ఒకటి. అర్థమవుతుంది అమ్మగారు? శుక్రాణువులో అణువు ఉంది ఆచార్య, అణు రూపంలోనే జీవ ఆత్మ కదా అని అమ్మగారు. శుక్రాణువులో అణువు చెప్పడం అర్థమవుతుంది కానీ చెప్పడం అనేది అంతవరకే. శుక్రము పురుష శరీరం యొక్క జిగట పదార్థం. ఆ అణుతత్వం, ఆత్మతత్వం పురుష శరీరం యొక్క బీజం కాదు. జీవాత్మ పంచమహాభూతాల గుండా వస్తూనే ఉంది నిరంతరంగా. ఒక్కొక్క అవస్థను దాటేసి వస్తుంది. దాటేసి వచ్చేసినటువంటి అవస్థనే ఈ యొక్క స్త్రీ పురుష దేహం, ఈ యొక్క జన్మ అనేటువంటిది. అంతేగాని తయారు కావటం అనేటువంటిది ఏమీ ఉండదు. శుక్రం ఆశ్రయించి వస్తుంది అంతేనా ఆచార్యజీ? అవును. బస్ ఎక్కి ఇప్పుడు విమానం ఎక్కి ప్రయాణిస్తున్నాము, శుక్రం ఆశ్రయించి వస్తుంది. ఆ శుక్రం ఎక్కడ పోయింది? శుక్రం ఎక్కడ అంటే రజవీర్యాల యొక్క సంయోగం ఈ దేహం కాబట్టి దేహాన్ని విడిచి ముందుకు పోతుంది, అంతే. తెలుస్తుంది ఆచార్య, పట్టుకుంటున్నాం. అందుకని ఇది తయారవడం అంటూ ఏమీ ఉండదు. పరమాత్మ తయారు కాడు, జీవాత్మ తయారు కాడు, ప్రకృతి తయారు కాదు. అన్నీ ఉన్నవే, అనాది పదార్థాలు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6వ అధ్యాయంలో ఉన్నాము. 6వ అధ్యాయం 13, 14వ సంపుటంలో చూడండి. 15వది నడుస్తుంది. 14 వరకు నిన్న అయిపోయాయి, ఇప్పుడు 15వది. ఏకో హంసః, ఏక అంటే ఒకే ఒక్క, ఏకో హంస అంటే ఒకే ఒక్క హంస. హంస అంటే పరమహంస, అంటే హంస పరమహంస. హంస అంటే హింసించకుండా జీవనం గడిపేదాన్ని హంస అంటారు. పరమహంస అంటే ఇంకా అంతకంటే సూక్ష్మంగా, పారదర్శకంగా జీవించేటువంటి జ్ఞానవంతులైనటువంటి సన్యాసులను పరమహంస అంటారు. ఆచార్య, అది ఎలాంటి శబ్దం చేయరనా, మౌనంగా ఉంటారనా? ఇప్పుడు ఈ హంసకు శబ్దం నీర క్షీర వివేకి. నీర క్షీర వివేకి అంటే నీళ్ళల్లోంచి నీళ్లు కలిసిన పాలల్లోంచి పాలు తాగి నీళ్లు వదిలేస్తుంది. చూసారా ఎవరైనా?
అనంగానే విన్నాం కానీ చూడలేదు. విన్నాం ఆచారి, కానీ చూడలేదు ఎప్పుడు. ప్రాక్టికల్ చూడలేదు. అది ఎవరికి కనబడదు బయట. మనము ఒక గిలాసులో గాని గిన్నెలో గాని పాలు పెడితే అది పాలు తాగి నీళ్ళు వదిలేస్తే అది కాదు. కొలనులో, సరస్సులో, నదిలో ఉండేటువంటి తామర పువ్వు కాడలో ఇప్పుడు మనం సూదితో గుచ్చినట్టుగా తన ముక్కును గుచ్చి ఆ కాడలో ఉండే పాలను మాత్రమే తాగుతుంటది. నది, కొలను, సరస్సులో ఉండేటువంటి ఆ నీళ్లను తాగదు. ఇది అక్కడ ఉన్నటువంటి రహస్యం. ఇప్పుడు వీళ్ళు చేస్తుంటారు కదా డాక్టర్లు, ఇది మందు సీసాలలో ఇది వరకు గాజు సీసతోటి ఉండేటువంటి దానికి రబ్బరు మూత ఉండేది. ఆ మూతకు ఆ సూది గుచ్చి సిరంజిలోకి మందు తీసుకునేవారు. ఆ రకంగా మరో సీజన్ మందు మాత్రమే ఉంటది కదా, మరి ఆ కాడలో పాలు మాత్రమే ఉంటాయి కదా, నీళ్ళు ఉండవు కదా. అంటే ఆ మూతలో సూదిని గుచ్చి సిరంజితోటి ఎట్లయితే అది వెనుక మందు తీసుకోవడం, ఆ సీసాలోని మందుని సిరంజిలోకి ఎట్లయితే తీసుకోవడం జరుగుతుంటుందో ఆ విధంగా ముందుదాన్ని అయితే సిరంజి అంటారు, ముందుదాన్ని సూది అంటారు, వెనుకదాన్ని సిరంజి అని ఇంగ్లీష్లో అంటారు. తెలుగులో ఏమంటారు ముని గారు? అది ఒక ఇంజెక్షనే అంటారు దాని పేరు. నాళము, గొట్టము కాదమ్మా. గొట్టంలో గొట్టం ఉంటది కదా, దాన్ని సరే. ఏకో హంసో భువనస్య అస్య మధ్యే సా ఏవ అగ్నిః సలిలే సన్నివిష్టః తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ. ఏకో హంస, ఒకే ఒక హంస వంటి ఆ పరమేశ్వరుడు అన్నిట్లో ఉంటాడు కాదు, అన్నిట్లో ఉంటాడు ఏది కాదు, అన్నింటినీ తనే పుట్టిస్తున్నాడు, అన్నింటినీ తనే సృష్టిస్తున్నాడు, అన్నింటినీ తనే లయం చేస్తుంటాడు. దేంట్లో లయము కాడు, దేంట్లో పుట్టడు, దేంట్లో నాశనం కాడు, దేని ద్వారా నాశనం కాడు. ఈ సూర్యుని వలె, సూర్యుని గురించి ఆత్మ, శరీరంలో ఆత్మ ఏ రకంగానో ఈ సూర్యుడు అనేటువంటి అండపిండ బ్రహ్మాండాలలో ఆత్మ అని పరమాత్ముడు చెప్తున్నాడు. సూర్య ఆత్మ జగతస్థుతశ్చ అని. ఆత్మ కాబట్టి ఈ సూర్యుడు సక్రియంగా పనిచేస్తేనే ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలు అనేటువంటివి అవి కూడా సక్రియంగా ఉంటుంటాయి. ఈ యొక్క మన శరీరంలో ఆత్మ సచేతనంగా ఉంటేనే ఆత్మ సంయోగంలో అవయవాలు కూడా సచేతనంగా పనిచేస్తాయి. ఇది ఏ రకంగా అంటే, వాహనం నడిపేటువంటి వ్యక్తి వాహనం ఎక్కి దాన్ని ప్రారంభించగానే, దాన్ని ప్రారంభం అని దేన్ని అంటారు? స్టార్ట్ అనేటువంటిదేమో ఇంగ్లీష్ పదం, ప్రారంభించడం అంటే నడవడం, గతి చేయడం అని. ఉపసర్గ కలిపి ఆరంభానికి కలిసి కాబట్టి ప్రారంభం అయిపోయింది. అంటే ఇప్పుడు స్టార్ట్ చేయడాన్ని ఏమంటారు తెలుగులో? మొదలు పెట్టడం, కదలడం వేరు, ప్రారంభించడం వచ్చేది. ప్రారంభించడం అని కాదు. ఇంజన్ నడిపించడం, అదే అది పదం దొరుకుతుంది.
ఇంజన్ తెలుగు పదం భారతదేశం నుండి తెలుగు పదాలే దొరకకుండా ఆయన అన్ని మొత్తం ఇంగ్లీష్ పదాలే ఇంగ్లీష్ వాడకం అయిపోయింది ఆచార్య. సంస్కృత పదాలు తాళం పెట్టి ఇంజన్ నడిపిస్తాడు. ఇంజన్ నడిపించి యాత్ర ప్రారంభించేటప్పుడు ప్రారంభించేదాన్ని మొదలు పెట్టమంటారు ఆచార్య. మొదలు పెట్టమని అంటే దానికి అర్థం పర్థం లేకుండా మొదలు పెట్టడం. అంటే ఏదైనా పని చేసేటప్పుడు మొదలెట్టని దుర్మూర్తిపోతుంది, ప్రారంభించింది అంటారు కదా ఆచార్య. హిందీలో షురూ కావడం షురూ కర్ణ అంటారు. నేనే ఆ హిందీలో అనేది ఏంటంటే చాలు కరో, చాలు కరో, అభి సమయ హోగా జల్దీ చాలు కరో. చాలు కరో. ఇప్పుడు వరలక్ష్మి అమ్మగారికి బండి నడిపించడం రాదు కాబట్టి అలా చెప్తున్నారు. బండి ఎక్కేవారు దానికి తాళం పెట్టి ఇంజన్ స్టార్ట్ చేస్తారు కదా, స్టార్ట్ చేసే పదాన్ని ఏమంటారు? మొదలు పెట్టమంటారా? మొదలు పెట్టమంటే దానికి నవ్వుతుంటారు. ఏంటి మొదలు పెట్టేది, ప్రారంభించేది అనేది? ఆచార్య ఆరంభం అని కూడా అనొచ్చు ఆచార్య. ఆరంభం, అదే ఆరంభం అనేది ఆచార్య గారు అదే చెప్పినాడు, ఆరంభం అనే. అమ్మగారు మీ అబ్బాయి పేరు నవీన్ కదా? నరేష్ ను ఆ బైక్ ఉన్నది కదా, ఎక్కిన తర్వాత వారికి చెప్పండి ప్రారంభించు మొదలుపెట్టు అంటే నవ్వుతుంది. ఏంటమ్మా మొదలు పెట్టేది ఏంటిది, ఆరంభించేది ఏంటిది? నేనేమైనా పని చేస్తున్నాను, ఆ పని ఆరంభించమని కదిలించడం అంటే ఇట్లా కూర్తారు కదా, పెట్రోల్ ఉన్నదా లేదా అని చెప్పేసి. యాత్ర షురూ కరో జల్దీ షురూ కరో అంటారు. బాలరాజు గారు పొద్దున బండి ఎక్కిపోతానంటాడు. బండిని స్టార్ట్ చేయకుండానే పదం దొరకనీకి నెత్తులు అన్ని ఖరాబ్ అయిపోతున్నాయి. ఆచార్య కొన్నిటికి ఒకటే పదాలు ఉపయోగిస్తారు కదా ఆచార్య. ఎట్లా ఉపయోగిస్తారు చెప్పండి. అంటే ఒక మాటకు వివిధ రకాల అర్థాలు ఉండేవి కదా, పర్యాయవాచి పదాలు ఉంటాయి కదా. ప్రారంభించండి, అది స్టార్ట్ చేయని. ఇంజన్ కూడా ఇప్పుడు కరెంట్ మోటార్లు వచ్చే కంటే కరెంట్ మోటార్ను మాది మోటార్ అయ్యి స్టార్ట్ చేయి ఇంజన్ అని చెప్పేసి అనేవారు కదా. అంటే సందర్భోచితంగా అర్థం చేసుకునే భావం అర్థం చేసుకోవడంలోనే ఉంటదేమో అని. సరే, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హిందీలోనైతే చాలు కరో. ఓ ఆచార్య, ఇప్పుడు సమయం అవుతుంది కాబట్టి ఆచార్య గారు ప్రవచనాన్ని ప్రారంభిస్తారని చెప్పిండు కదా. అవును, పని ఇది చెప్పడం ప్రారంభిస్తాడు, బండిని నడపడం ప్రారంభిస్తాడు. కానీ బండి ముందు మనం బండిని ప్రారంభించాలి కదా, బండిని నడిపియాలి కదా. ముందు అది ఇంజన్ స్టార్ట్ చేయాలి కదా. ఇంజన్ స్టార్ట్ చేస్తేనే కదా ఆ చైన్ తిరిగేటువంటిది, ముందుకు పోయేటువంటిది. అంతే. మరి ఆ ఇంజన్ నడిపేయడం ఏమంటారు? అదే ప్రారంభం చేయమంటారు సామాన్య బాధలు అయితే. సరే, ఎవరికైనా తెలిస్తే కామెంట్ లో పెట్టండి ఏమంటారు పదం. ఎందుకంటే జీవుడు అల్పజ్ఞుడు కాబట్టి ప్రయత్నిస్తున్నారు. ఏకో హంసో భువనస్య అస్య మధ్య, ఈ యొక్క అండపిండ బ్రహ్మాండం యొక్క ఈ భువనముల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు సాయేవ అగ్ని, అతడే ఈ యొక్క అగ్నిగా ప్రకాశిస్తున్నాడు. అతడే ఈ యొక్క చైతన్యంగా అన్నింటికి స్ఫూర్తినిస్తున్నాడు. అతడే ఈ వాయువుగా వీస్తున్నాడు. అతడే ఈ యొక్క చంద్రునిగా ప్రకాశిస్తున్నాడు. అన్నింటికి గతినిచ్చేటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు అగ్ని. అగ్ని అంటే అగ్రణి అంటే మునుముందుకు ప్రేరణ కల్పించేటువంటి వాడు ఆ యొక్క పరమేశ్వరుడు. సలిలే సన్నివిష్ట, సలిలం అంటే ఏంటంటే ఈ యొక్క కొబ్బెర తాటి ముంజలు నీళ్ళ దశ నుంచి ఘనంగా వెళ్ళడానికి, ఘనంగా మారడానికి పెరుగు తోడుకునేటప్పుడు, అది పెరుగు తోడుకోవడం, పాలు తోడుకునేటప్పుడు పాల యొక్క పలసదనం నుండి చిక్కబడుతూ, ఇంకా పెరుగు కాలేదు, కొబ్బరిలో ఇంకా గట్టి కొబ్బరే కాలేదు, ఇట్లా ముట్టుకుంటే ఇచ్చుకపోతుంటది చూడండి, ఆ చేతికి రాదు. అటువంటి తత్వం తాటి ముంజలలో
ఇంకా నీళ్ళ దశ కాదు, నీళ్ళ నుండి గట్టిపడ్డది, మరీ గట్టిగా లేదు, అటువంటి దశని సలిలం అంటారు. ఇప్పుడు ఈ వర్షాకాలంలో వరదలు వచ్చిన తర్వాత రాగడి జిగట మట్టి ఉంటది కదా, ఆ జిగట తత్వాన్ని అర్థం కావట్లేదు. పడే కంటే ముందు జిగటగా ఉండే కాలు ఇట్లా భూమి మీద కాలు పెట్టినప్పుడు ఈ నుంచి ఆడికి జారుతుంది, సర్రమని జారుతుంటది, జారుతుంటది. అది జిగట మట్టి, బంక మట్టి. అటువంటి తత్వం ఈ సలిలం అనేటువంటిది. దాని నుంచి ఘనీభవించి, మూర్తిభవించి, రూపం ఆకృతిగా తయారై ఉంటుంటది అనమాట. ఆ విధంగా ఆ మూర్తిభవింపజేస్తున్నటువంటి, ఘనీభవింపజేస్తున్నటువంటి కొబ్బరి నీళ్లను కుడుకగా తయారు చేస్తున్నటువంటి తాటి ఆ యొక్క రసాన్ని తాటి ముంజగా తయారు చేస్తున్నటువంటిది. ముంజాన్ని దేనంటారు? నంజుడుగా ఉండేదాన్ని ముంజ. నంజుడని దేనంటారు? గుజ్జు ఆచార్య, ముద్దగా అవ్వకుండా గుజ్జుగా ఉండేది. ఆ ముద్దగా అవ్వకుండా గుజ్జుగా ఉండేది. అమ్మగారు, ముద్దగా ప్రతిదీ ఉంటది, మట్టి ఉంటది, రాయి ఉంటది, పండు ఉంటది, కాయ ఉంటది, అన్ని ఉంటాయి, అన్ని ముద్దగానే ఉంటుంటాయి. కానీ ఇది ముద్దగా ఉన్నా కూడా కొరికితే దంగదు, కొరిగితే తెగదు, నమిలితే నమలబడదు, గుంజితే సాగుతుంటది. దాన్ని ఏం చేయాలంటే మరి నాకు తెలిసినంత వరకు అంటే ఎక్కువ ఈ నంజుడు అనే దానికి మాంసాహారానికి వినియోగిస్తారు. మాంసాహారంలో కూడా ఏంటంటే ఈ యొక్క కీళ్ళ మధ్యలో ఉంటుంటది చూడండి, అది గుంజుతుంటే ఇట్లా సాగుతుంటది, కొరికితే తెగదు, నమిలితే నమలబడదు, రబ్బర్ లాగా ఉంటుంటది. ఏది చెప్పదు దేవుడా, ఎందుకు వీళ్ళని నాకు మెడగట్టి అంటగట్టావు ఒక్కటి. అది మనకు సంబంధమే లేదు, ఎలా చెప్తాం ఆచార్యజీ? అది మనది కాదు, మనకు సంబంధం లేదు, అందు గురించి దాని గురించి చెప్పడం లేదు. ఇప్పుడు అదైతే కాదు, ఇదేంటిది మరి? బండిని నడిపించడం స్టార్ట్ మరి చేయడం. తెలుగులో ఎన్ని పదాలు చెప్పినాం ఆచార్యజీ, మరి మీరు బండి తీయంటారు ఆచార్జీ, బండి తీయంటారు ఆచార్జీ. బండి తీయండి అంటే అగ చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు నా మరాఠీ భాష. సరే అంటే మొన్న మీరు చెప్పిన ఆచార్జీ, ఈ జెండాను మనము ఎత్తి మనం భారతదేశంలో ఈ జెండాని మనంతకు మనమే చూపుతున్నాం అన్నట్ల ఇవి అర్థాలు కూడా మనకు మొత్తం వేరే భాషలు అలవాటు పడి ఈ భాషనే అసలు అర్థమైతే లేదు అన్నట్లా అనిపిస్తుంది నాకు. అది అంటే మన ఆత్మ గౌరవాన్ని చంపుకోవడం, స్వాభిమానాన్ని చంపుకోవడమే వాళ్ళ మీద ఆధారపడి ఉండడం. అందుకే భాషా ప్రత్యేకత, ప్రాంతీయత అనేటువంటి దాన్ని అది పట్టుకోవాలి. తమ్ ఏవ విదిత్వ, అటువంటి భగవంతుణ్ణి తెలుసుకొని అతి మృత్యుం ఏతి, అత్యంత దుఃఖదాయకమైనటువంటి ఈ మృత్యువును జయించిపోతుంటారు. ఎవరెవరైతే ఆ భగవంతుని తెలుసుకుంటారో అణువణువున నిండి ఉన్నటువంటి అన్నింటికి ప్రేరణనిస్తున్నటువంటి, ప్రతిదానిని వ్యవస్థితంగా నడిపిస్తున్నటువంటి, ఏ జీవికి ఎంత ఉపకారం చెయ్యాలో, ఈ అమీబా నుంచి డైనోసార్ మొదలుకొని, అమీబా అనేది ఇంగ్లీష్ పదమే, ఈ డైనోసార్ అనేటువంటిది ఇంగ్లీష్ పదమే. అమీబా అనేటువంటిది దానికి తెలుగులో సంస్కృతంలో ఏంటంటే సూక్ష్మాతి సూక్ష్మ ఏకకణ జీవి. అదే ఆ కణమునే విప్పి చూపిస్తున్నాడు కదా కపిల మహర్షి. ఈ సత్వరజ సమయావస్థ ప్రకృతి మహాన్, ఈ యొక్క సూత్రం ద్వారా 25 తత్వాలతో కూడుకున్నటువంటిది ఒక కణం అని చెప్పేసి దానినే దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం సృష్టి ఆరంభ పరమాణు నిర్మాణ దశలో విప్పి చూపిస్తున్నాడు. కాబట్టి ఒక్క కణములో కూడా 25 తత్వాలు, సామర్థ్యాలు కలిగి ఉంటాయి అనేటువంటిది అభిప్రాయం. అటువంటి
ఆ యొక్క పరమేశ్వరుడు అంతటా నిండి ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు అతని ద్వారానే ఈ కదలిక, అతని ద్వారానే ఈ ప్రేరణ అనేటువంటిది. ఇప్పుడు జీవాత్మతత్వం జీవాత్మతత్వమే, పరమాత్మతత్వం పరమాత్మతత్వమే, ప్రకృతి తత్వం ప్రకృతి తత్వమే. దేనికి అన్ని స్వతంత్రమైనటువంటివి. దేని అస్తిత్వం దానికే, ఒకదానితో ఒకటికి పొంతన లేదు. ఇప్పుడు తయారవుతున్నట్టయితే పురుషుని శరీరంలో అన్నము రావడం ఎందుకు? శక్తిని పొందడం ఎందుకు? లేదు కాబట్టి పొందడం. వచ్చిన దాన్ని, కూడగట్టుకున్న దాన్ని వదిలింపజేయడమే ఈ వృద్ధాప్యం. పసితనం నుంచి లేత శరీరం ముదురుతూ యవ్వనములో కండబడుతుంది. ఆ వృద్ధాప్యంలో అన్ని పడుకొని లేచిన తర్వాత దుప్పటిని దులిపినట్టుగా ఈ యొక్క కండతత్వాన్ని అది జారవిడిపింపజేయడం వృద్ధాప్యం. అంతేనా? ఇంకేమైనా ఉందా? నిగనిగలాడే తత్వం అంతా కొల్లగొట్టుకుపోవడం. అంతే ఆచార్య. ఇదంతా చూపిస్తున్నాడు, తమాషాగా చూపిస్తున్నాడు భగవంతుడు. ఏది నువ్వు కాదు, నువ్వు పిండము కాదు, పసితనము నీది కాదు, బాల్యము నీది కాదు, యవ్వనము నీది కాదు, ప్రౌఢావస్థ నీది కాదు, వృద్ధావస్థ నీది కాదు, క్షతగాత్ర అవస్థ నీది కాదు, చచ్చిపోయేది నువ్వు కాదు. అవన్నీ ఇప్పుడు ఏంటంటే అడుగు తీసేటువంటిది దేహము కనిపిస్తున్నా ఆ అడుగు వేయిస్తున్నది నీ పురుషార్థంతో నువ్వు అడుగు వేయిస్తున్నావు, అడుగు తీయిస్తున్నావు. ఈ అదే రూపకంగా నువ్వు వ్యవహారంలోకి వెళ్ళి సమాజంలోకి బస్సు, ఆటో, రైలు అన్ని వినియోగించుకొని అన్నింటిలోకి వస్తున్నావు, అన్నింటిలోంచి వస్తున్నావు. కానీ ఏది నువ్వు కాదు. ఆటో నువ్వు కాదు, బస్సు నువ్వు కాదు, రైలు నువ్వు కాదు, పడవ నువ్వు కాదు. ఆ రకంగానే స్త్రీ నువ్వు కాదు, పురుషుడు నువ్వు కాదు. ఈ యొక్క పశుపక్షి క్రిమి కీటకాలు ఏది నీవు కాదు. ఈ పశుపక్షి శరీరతత్వం వేరు, ఈ మనిషి స్త్రీ పురుష శరీరతత్వం వేరు, ఆత్మతత్వం వేరు. ఆత్మతత్వం అతీతమైనటువంటిది. ఇవన్నీ బయటకు కనబడేటువంటివి. మాలను అల్లడానికి ఉపయోగించేటువంటి సూది అన్నిట్లలో చొచ్చుకొని వచ్చి బయటకే రకనైతే పోతుందో ఆ విధముగానే నీవు ఆత్మతత్వం అన్ని శరీరాల్లోంచి, అన్ని జన్మల్లోంచి వస్తున్నావు. కానీ నువ్వు ఏ శరీరము కాదు, నువ్వు స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు అంతకంటే కాదు అనేటువంటి అభిప్రాయమే అన్ని జన్మలలోంచి రావడం. అన్ని ఇండ్లు దాటేసుకుంటూ రావడం, అన్ని రోడ్లు దాటేసుకుంటూ రావడం, అన్ని కాలనీలు దాటేసుకుంటూ రావడం, అన్ని ఊళ్ళు, అన్ని మండలాలు, జిల్లాలు దాటేసుకుంటూ ఒక దేశం నుంచి ఇంకొక దేశం, ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి, ఈ రకంగా అన్ని దాటేసుకుంటూ వస్తున్నావు. కానీ ఏవైతే దాటేస్తున్నావో అవి వేరు, నువ్వు వేరు. ఆ శరీరాలు అది దాటేసుకుంటూ రావడానికి ప్రారంభం నేనా? ప్రారంభం కాదు, మన ఉద్దేశము ఈ వైపు నుంచి ఆ వైపు ఉన్నది కాబట్టి ఆ వైపుకు వెళ్ళడానికి ఇవన్నీ ప్రారంభించేది నేనా? మన ఉద్దేశం. నన్ను ప్రారంభించేది దేవుడు. అమ్మగారు ఆ కోరికలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి నీ కోరిక ప్రకారం చేసుకొని పెట్టేవాడు. ఇది భాష. ఇలా చెప్పాలి. ఇప్పుడు ఒక శరీరంలో తీరేటువంటి కోరిక ఆ శరీరంలోకి, ఇప్పుడు ఏంటంటే నదిని దాటాలి అంటే తెప్పే అవసరం. అక్కడ బస్సు పనిచేయదు, ఏది పనిచేయదు. అవును. ఆ రూపకంగా ఈ శరీరాలన్నింటిలో ఏ శరీరంలో ఏ సుఖం ఉందో
ఇప్పుడు సంధ్యోపాసనలా చక్షు ఇందులో ఏముందో అందులో ఏముందో చూడాలి చూడాలి అనేటువంటి ఆతృత, ప్రతిదాన్ని చూపించుకొని తీసుకొస్తున్నాడు భగవంతుడు. ప్రతిదాన్ని ఎందుకు చూపించుకొని తీసుకొస్తున్నాడు అని అంటే, ఏదైతే చూడకుండా, ఏదైతే ఇందాక భాగ్యలక్ష్మమ్మ గారు మాట్లాడుతున్నటువంటి భాష ఏంటంటే, అది మన పదార్థం కాదు, దానిని మనం వినియోగించము, దాని గురించి మనకు తెలియదు. అంటే ఇంకా అజ్ఞానాన్ని కాపాడేటువంటి దానికి మనం సిద్ధమవుతున్నాం. కానీ భగవంతుడు ఏమంటున్నాడు అని అంటే, అక్కడ నీ బలహీనత. ఇప్పుడు ఈ విషయంలో మనోరంజనం ఏంటంటే, ఒక నక్కకి ఏంటంటే ఆకలిస్తుంది, పొద్దున్న నుంచి తిరుగుతుంది, ఎక్కడ ఏమి షికారు దొరకలేదు. కనీసము దాదాపు 2-3 గంటల సమయం అయింది. అప్పటి వరకు బాగా ఆకలిస్తుంది. ఇక కనీసం నీళ్ళన్నా తాగుదామని చెప్పేసి ఆ యొక్క నదిలోకి వచ్చింది. వచ్చేసరికి ఏంటంటే, నీటిలోంచి తాబేలు బయటకు వచ్చి ఆ ఎండకు ఉన్నది అన్నట్టు. ఇప్పుడు ఈ నక్క అబ్బా దొరక ఇక్కడ దొరికింది అని చెప్పేసి పోయి నెమ్మదిగా దగ్గరికి పోయి ఒకేసారి దాని మీద దూకి దాన్ని దూకేసరికి ఆ తాబేలు ఏం చేసింది, తన తోకను కాళ్ళను లోపలికి తీసుకునేసరికి అంత బొచ్చెలాగా కనబడుతుంది. దొల్లించింది, వెనుకకు ముందుకు బోలించి ఇటు అటు చూసింది. ఎటు నుంచి కొరకడానికి రాలేదు నక్కకు. అయితే ఇది ఎండిపోయినట్టున్నది, దీన్ని కొద్దిగా నానబెడితే కొద్దిగా బాగుంటుంది, మంచిగా తినొచ్చు అని చెప్పేసి నదిలోకి తీసుకుపోయింది. నదిలోకి తీసుకెళ్ళగానే కొద్దిగా కదిలినట్టయింది. అమ్మో ఇది జారిపోయేటట్టున్నదని చెప్పేసి బాగా మోకాళ్ళతోటి పెట్టింది అన్నమాట. అనగబెట్టి పట్టుకొని ఏమన్నదంటే, ఇంకా నానావా లేదా మొత్తం అంటే, అంత నానాని కానీ నీ మోకాలు కింద నానలేదన్నది. అనేసరికి మోకాలు తీస్తుంది. నక్కేం చేస్తుంది, ఇక మోకాల కింద నానలేదా, ఇది కూడా నానని చెప్పి కొద్దిగా వదిలేడు సర్రమని జారిపోతుంది. అంటే ఏదైతే ఇక్కడ మనం దేనినైతే చూడాలనుకుంటున్నామో అది చూడడానికి ఇంకొక జన్మ ఎత్తాలి. ఏదైతే మనం వద్దనుకుంటున్నామో అది ఎందుకు వద్దు, అది ఎందుకు చూడకూడదు, మరి మనం చూడకూడనిది భగవంతుడు ఎందుకు పుట్టించాడు? అంటే ఇప్పుడు ఆ మాంసం తినమని ఆ పశువులను చంప కాదు. నువ్వు ఇప్పుడు ఏంటంటే, బయటకు ఒకసారి పోయినప్పుడు అన్ని పనులు ముగించుకొని వస్తేనే మనం తీరిగ్గా ఉండగలుగుతుంటాం. లేదంటే మళ్ళీ ఒక పని చేసుకొని వచ్చి, ఇప్పుడు ఇక్కడ దాయిని అమ్మగారు బట్టలు పిండుతుంటారు. పిండేటప్పుడు ఒక్కొక్క వస్త్రం పిండి దాన్ని ఆరేసుకుని పోయి ఆరేసుకొని వచ్చి మళ్ళీ ఇంకోటి పిండి మళ్ళీ ఇంకోటి ఆరేస్తుంటారు. ఇది చూడండి, అర్థమవుతుందా? ఒకేసారి జాడించుకు వెళ్ళిపోతే ఒకసారి ఒకేసారి పిండేసి ఒకేసారి జాడించి ఆరేస్తే అది అయిపోతుంది. కానీ వారికి అంతవరకే అర్థమైంది, వారు అంతవరకు అలాగే చేస్తున్నారు. ఇప్పుడు భగవంతుడు చెప్పేది ఏంటంటే, నువ్వు అన్ని పనులు ముగించుకొని రా, నువ్వు మళ్ళీ వెనుకకు తిరిగి చూసుకునే అవకాశం వద్దు. అందుకనే వాక్ నుంచి మొదలుపెట్టి ప్రాణ చక్షు శ్రోత్రం ఈ అంగస్పర్శ ఆషామాషి తమాషా కాదు. దీని లోపల చాలా లోతైనటువంటిది. ఈ ఓం ప్రకాశకు ఉన్నది మిడిమిడి జ్ఞానం కాబట్టి కొద్దిగానే చెప్పాడు, ఇంకా విప్పాలి. అందుకే భగవంతుడు చెప్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, చిత్రం దేవాధనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రా ద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మ జగతస్థుతశ్చ. మొత్తం అండపిండ బ్రహ్మాండాలు అన్నీ చూసుకొని రా. ఎక్కడ మిగులుబాటు బుద్ధు, ఎక్కడ మళ్ళీ నువ్వు అయ్యో అది చూడకపోతే. ఇప్పుడు ఒక పరిస్థితి ఏంటంటే, చేతి నిండా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఒక తీర్థయాత్రకు వెళితే ఎలా ఉంటుంటది, అది కటిక పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు తీర్థయాత్రకు వెళితే వారి పరిస్థితి ఏంటో చూడండి. డబ్బులున్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటుంటారు, అన్ని ఆమోద ప్రమోదాల్లో తృప్తి పడి వస్తుంటారు. పేదరికం వాళ్ళు
ఆ ఉయ్యాల చూస్తే ఊగాలనిపిస్తుంది, కానీ అక్కడ డబ్బులు లేవు. ఇక్కడ ఒక వస్తువు చూస్తే కొనాలనిపిస్తుంది, అయినా డబ్బులు లేవు. అంతా ఆత్మను ఆపుకొని చంపుకొని వస్తుంటారు అన్నట్టుగా. ఇక వారి చేతికి డబ్బు వచ్చినప్పుడు, వారికి అవకాశం దొరికినప్పుడు ఎగబడతారన్నమాట. అందుకే ఈ అధ్యాత్మము ఎవరికి సఫలీభూతం అవుతుంటది అంటే, పేదరికంతో వచ్చినటువంటి వాళ్ళు ఎవరూ సఫలము కాలేదు. అంత సంపన్నం నుంచి వచ్చినటువంటి వాళ్ళే సఫలీభూతం అవుతుంటారు. శంకరాచార్య గారు సఫలం కాలేదు, మహావీరుడు సఫలమయ్యాడు, దయానందుడు సఫలమయ్యాడు, ఈ యొక్క గౌతమ బుద్ధుడు సఫలమయ్యాడు. ఎందుకంటే వీళ్ళు సంపన్న కుటుంబం నుంచి వచ్చారు. దయానందునికి ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా నేను అవన్నీ విడిచిపెట్టే వచ్చేసాను. ఈ శంకరాచార్యులు లాంటి, రామకృష్ణ పరమహంస లాంటి ఈ పేదరికం నుండి వచ్చినటువంటి వాళ్ళు ముందుకు వెళ్ళలేకుండా పోయారు. అందుకే ఒక డౌట్ వస్తుంది ఆచార్య, పేదరికంలో ఉన్న వాళ్ళకు పేదరికం విషయాలు, కటిక దరిద్రమైన విషయాలు అవన్నీ తెలుస్తాయి, ధనవంతులకు అవి తెలివేమో కదా ఆచార్య అట్లా అన్నప్పుడు. ఇది ఈ రకంగా వచ్చేది ఏంటంటే, ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన 8వ మంత్రం మొదటి చరణంలో ఏంటంటే, అగ్ని నయ సుపథ రాయే అస్మాన్, రాయం అంటే ఈ 6వ మంత్రంలో పతయోరయేణాం, రై అంటే ఐశ్వర్యం, సిరి సంపదలతోటి మమ్మల్ని ఐశ్వర్యవంతమైనటువంటి మార్గం నుంచి తీసుకెళ్ళి ఓ పరమేశ్వర. ఐశ్వర్యవంతం ఎందుకు అంటే, పేదరికంలో ఉంటే మళ్ళీ వెనకకు చూస్తాం కదా. ఒక మంచి వస్త్రమును కట్టలేక, ఒక మంచి ఇంటిలో ఉండలేక, ఒక మంచి భోగభాగ్యాలను అనుభవించలేక. అందుకే ఈ యొక్క గౌతమ బుద్ధుడు కానీ, మహావీరుడు అంటే జైన మత సంప్రదాయ గురువు మహావీరుడు కానీ, దయానంద సరస్వతి కానీ, వీళ్ళు ప్రలోభాలకు లొంగలేదు. ఎందుకు లొంగలేదు అని అంటే, వీళ్ళు ఐశ్వర్యవంతమైనటువంటి సంపన్నమైనటువంటి మార్గం నుండి వచ్చారు కాబట్టి. వాళ్లకు ఇతరులు మీ మార్గాన్ని వదిలేయండి, మీరు ఇంత కఠినంగా మాట్లాడితే మేము తట్టుకోలేము, మీకు ఇది ఇస్తాము అది ఇస్తాము, మీకు అమ్మాయిలను ఇస్తాము, అనుభవించడానికి సుఖ వైభోగాలను ఇస్తామంటే వీళ్ళు దానికి తలంచలేదు. అందుకే వాళ్ళు నిలదొక్కుని ముందుకు వచ్చారు. అర్థమవుతుందా? అందుకని మనం పూర్తి అన్ని అనుభవిస్తూ ముందుకు పోతేనే మళ్ళీ వెనుకకు రావాల్సినటువంటి పని ఉండదు అనేటువంటిది అభిప్రాయం. కిందికెళ్ళి వస్తేనే పైకి అన్ని ఇదైతే, మధ్యలోకెళ్ళి వస్తే సంపన్నులకు దరిద్రం విషయాలు ఇవన్నీ తెలియకపోతే మళ్ళీ రావాల్సి వస్తుంది కదా చదివాలి. ఏదైనా అంతే. అందుకే ఈ సంపన్నులలో ఎక్కువ సఫలమే కారు. సంపన్నులలో మీరు మాట్లాడినటువంటి భాష ప్రకారం సఫలమే కాదు, అయ్యారంటే వెనుకకు వాళ్ళకి ఇక చాబే లేదు. ఇది రహస్యం. అందుకే సంపన్నులలో ఎంతో మంది వచ్చారు, కానీ గౌతమ బుద్ధుడే చూడండి, తాను పుట్టినటువంటి ఇంటిలో భిక్ష అడగడం, తన తండ్రితోటి భిక్ష అడగడం, తను పుట్టి పెరిగి ఆడుకున్నటువంటి కాలనీలో భిక్ష అడగడం, ఇది ఏ మహాపురుషుడు చేయలేదు. మహావీరుడు చేయలేదు, దయానందుడు చేయలేదు, ఎవరు చేయలేదు. ఇల్లు వదిలేసి వచ్చారంటే బయటకే వచ్చేసారు. అర్థమవుతుందా? అందుకే వేదారంభ సంస్కారంలో తల్లి దగ్గరికి వెళ్ళి భిక్షాటను అడిగిస్తుంటారు ఆ పిల్లవాడిని. తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా భిక్షాటను అడిగిపిస్తుంటారు. అంటే అక్కడ అహంకారాన్ని వదిలేయడం. నువ్వు అహంకారాన్ని వదిలేస్తే ఆత్మతత్వంగా నువ్వు ముందుకు వస్తుంటావు, నువ్వు ఆత్మగా ఉంటుంటావు. అందుకని ఈ యొక్క అహంకారాన్ని వదిలేయాలి. అహంకారాన్ని అనగారింపజేయడమే ఈ భిక్షాటన యొక్క ఉద్దేశం. అందుకని అన్ని విషయాల్లో ఇప్పుడు నిన్న చెప్పాను కదా, ఒక బండరాయితో, పెద్ద బండరాయితో అది లేవకుండా బలవంతంగా ఎత్తి ఒక అతన్ని చంపేస్తున్నాడు. తల మీద కొట్టే, తల పలికిపోయింది, చెయ్యి విరిగిపోయింది, ఛాతి బెల్లకిల పడితే ఛాతి మీద పడితే అట్లా కొట్టి చంపేశారు. ఆ కొట్టే వారిలో పరమాత్మ ఉన్నాడు, ఆ దెబ్బలు పడేవాడిలో ఉన్నాడు. తీవ్రవాదులు అక్కడ కాశ్మీర్లో వాళ్ళని ఎత్తుకుపోయి బలాత్కరించడం చేసేది. ఆ బలాత్కరింపబడే వారిలో భగవంతుడు ఉన్నాడు, బలాత్కరించే వారిలో ఉన్నాడు. వీరి కర్మ ఈ రకంగా ఉంది, వారి కర్మ ఆ రకంగా ఉంది. వారి ఇద్దరికి ముడిపడినటువంటి అనుభవింపజేస్తున్నాడు. చంపబడే పశువులోను, చంపేటువంటి మనిషిలోను
తినబడేటువంటి మాంసం ముక్కలోనూ ఉన్నాడు, తినేటువంటి వ్యక్తిలోనూ ఉన్నాడు, విసర్జించే మలంలోనూ ఉన్నాడు, విసర్జించే వారిలోనూ ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు. మనకు మలము, కానీ ఆ పందికి మాత్రం అదే ఆహారం కదా. ఆ పేడ మనకు విసర్జన వస్తువు, కానీ పేడలో ఉండే పురుగుకు అదైతే ఆహారమే కదా. చంపడానికి నీవెవరు, చచ్చేటందుకు వాళ్ళెవరు, అంతా భగవంతుడే. ఇది దయానంద సరస్వతిని ఒక సభలో అడిగారు ఏంటంటే, ఈ యొక్క నీకు వివాహం కాలేదు కదా, స్త్రీల యొక్క సౌందర్యంతో మరి నీకు ఈ భోగభాగ్యాలు అనుభవించవచ్చు కదా అని అంటే, నేను ఎంత వ్యస్తంగా ఉంటానంటే ఆ వైపు ఆలోచించడానికే నా దగ్గర సమయం లేదు. ఆ రకంగా ఉన్నప్పుడు ఏదైతే మనము ఏ వైపు అయితే మనం దృష్టి పెట్టలేమో అది దాని పట్ల ఆసక్తి అనేటువంటిది ఉండదు. అందుకే సత్యార్థ ప్రకాశం 3వ సమోల్లాసంలో స్త్రీల యొక్క చర్చ, స్త్రీల యొక్క దర్శనం, స్త్రీల సంపర్కం, పురుషుల యొక్క చర్చ, పురుషుల యొక్క సంపర్కం, ఈ రకంగా బ్రహ్మచర్య దీక్షలో సాధ్యమైనంత వరకు ఈ రకంగా స్త్రీలు దూరం ఉండాలి, పురుషులకు పురుషులు వేరువేరుగా ఉండాలి అని చెప్పేసి దయానంద సరస్వతి చెప్తున్నాడు. ఇది బట్టి బుద్ధిహీనమైనటువంటి మాట. ఎందుకు అని అంటే, భగవంతుడు అట్లా దూరం ఉండాలంటే తల్లి కడుపులో ఎందుకు పుట్టిస్తాడు, ఒక కుటుంబంగా ఎందుకు ఉంచుతాడు? దయానంద సరస్వతి ఉద్దేశం ఏంటంటే, నీ లక్ష్యం గొప్ప కాబట్టి నీ లక్ష్యం నెరవేరాలంటే ఇవి కొద్దిగా వదిలే. అంతవరకే దయానంద సరస్వతి చెప్పింది. ఒక ఆయన నిన్న ఒక విషయంలో సదీన్ ఆచార్జీ అర్ధనగ్నంగా ఉంటారు స్త్రీలు, వాళ్ళ మీద మనసు వాటి కోరికలు అట్లా పోతాయి కదా. అంటే మరి పశువులు అవన్నీ కూడా అట్లా ఉంటాయి, ఎప్పుడు బట్టలు వేసుకోవు కదా, మరి నీ మనసు ఎందుకు ఉండాలి వాళ్ళని అట్లా చూడడం ఎందుకు? పశువులాగా నేనైతే పశువును బట్టలు లేకుండా చూసినట్లే మనుషులు కూడా అట్లే అనుకుంటా అని అంటున్నాడు ఆచార్య. అది సరైనటువంటిది కాదు. ఆకర్షణ అర్ధనగ్నంగా ఈ అర్ధనగ్నంగా నగ్నం అయ్యే వారిలో ఏదో ఉంది. అది ఈ వస్త్రాల లోపల, ఈ అలంకరణ లోపల తృప్తి కావట్లేదు కాబట్టి కొద్దిగా బయటకు వస్తున్నారు. ఇక ఇక్కడ ఒక అమ్మగారు, మంచి సౌందర్యవతి అయిన అమ్మగారు దయానంద దగ్గరికి వచ్చి, ఇతన్ని ఎట్లన్నా నేను నా తెలివితేటలు బ్లేమ్ చేయాలి, బదనాం చేయాలని చెప్పి ఒక మాట అడుగుతుంది. ఏం మాట అంటే, స్వామీజీ నేను నీలాంటి కొడుకుని కనాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి. అప్పుడు దయానందుని ఆలోచించాడు, నీలాంటి కొడుకు అంటే ఆమెతోటి ఏకీభవించాలని అర్థం కదా. అప్పుడు అంటాడు, అమ్మా నాలాంటి కొడుకునే కానీ నేనే నీకు కొడుకుని అవుతున్నా కదా, నన్నే కొడుకుని అనుకో నువ్వు. ఇంత గొప్ప మాట. అదే అప్పుడు ఏమంటే పాదాల మీద పడిపోతుంది అని. అదే ఆమెను వేరే వాళ్ళు ప్రేరేపించి పంపిస్తారు చరిత్రహీనంగా బదనాం చేయాలని చెప్పేసి. అంటే ఆమెతో అంటాడు ఏంటంటే, నా లాంటి కొడుకునే నువ్వు కనాలనుకుంటున్నావు తల్లి, గొప్ప ఆలోచన, మంచిదే. కానీ మనము ఒకరికొకరు శారీరక ఆకర్షణలు పడేసరికి వాడు పుట్టేవాడు నాలాంటి గుణగణాలు కలిగి ఉండునో ఉండకపోవునో. మరి ఉండకపోతే మళ్ళీ మీ ఆత్మ క్షోభిస్తుంది కదా. అందుకని అప్పటి వరకు ఎందుకు, ఇప్పుడే నన్ను నీ కుమారునిగా భావించు అని చెప్పి. ఇప్పుడే ఆ అమ్మగారి కాళ్ళ మీద పడిపోతుంది, నన్ను క్షమించండి స్వామీజీ. ఇంకా అక్కడ ఇంకా వేరే దారే లేదు కదా. అందుకని ఈ భగవంతుడు చెప్పేది ఏంటంటే, మంచి చెడు అన్ని చూసుకొని నువ్వు రా. జీవాత్మకు చెప్పే సందేశం అది. ఇప్పుడు ఈ విషయంలో ఒక మనోరంజనమైనటువంటి కథ తెనాలి రామకృష్ణుడు ఏంటంటే, ఒకరి ఇంట్లో పనికి ఉంటాడు, పనివాడిగా ఉంటాడు. ఉంటే వాళ్ళ ఇంట్లో పిల్లవాడికి దొడ్డికి వస్తుంటాయి. అమ్మ దొడ్డికి వస్తుందంటే, అరే రామకృష్ణ వీళ్ళు బయటకు తీసుకెళ్ళరా. బయటకు అతను కూర్చుంటే, ఏ నువ్వు దొడ్డికి పోయావంటే చంపుతాను నేను అని చెప్పి పిల్లవాడిని భయపెట్టేస్తుంటాడు. అది భయంతో అట్లాగే ఆపుకొని ఉంటుంటాడు. మళ్ళీ ఇంట్లోకి వస్తాడు. మళ్ళీ అమ్మ నాకు ఈశ వస్తుంది, నేను దొడ్డికి పోతాను. అరే రామకృష్ణ తీసుకెళ్ళవు మళ్ళీ అని చెప్పేసి అట్లా 4-5 సార్లు తీసుకెళ్ళేసరికి ఆ తల్లి ఏమంటుండే,
ఈ అమ్మ ఈ పోరని తీసి బండ కొట్టరా, పదే పదే దొడ్డికి పోతాను పదే పదే అంటుంటే ఆ రామకృష్ణ తీసుకొచ్చి అవి ఎత్తి బండకి వేసి కొడుతుంటాడు. ఆ రకంగా మళ్ళీ ఒకసారి పొలం కాడికి వెళ్ళి గడ్డి తీసుకొస్తాడు. అక్కడ ముసలావిడ కూర్చున్నది అనమాట. ఏడేయాల అమ్మగా అంటే ఏడేయాల ఇది కూడా నన్ను అడగాల, నన్ను నెత్తి మీద నెత్తి మీద వేస్తున్నాను. అట్లా ఇవన్నీ ఇట్లా జరుగుతుంటాయి. ఇక్కడ సారాంశం ఏంటంటే అన్ని పనులు నువ్వు చేసుకునిరా, ఏది నీకు మిగులుబాటుగా వద్దు. స్త్రీ శరీరంలోకి వెళ్ళు, ఆమె ఆ శరీరం ద్వారా నీకు లభించేటువంటి సుఖాలనన్నీ అనుభవించి రా. పురుష శరీరంలోకి వెళ్ళు, నపుంసక శరీరంలోకి వెళ్ళు, పశు పక్షి కీటకాల అన్నిట్లో నుంచి నువ్వు నీ స్వార్థాన్ని నెరవేర్చుకొని రా. వచ్చినప్పుడే నువ్వు ఇక్కడ ఉండగలుగుతావు. ఇప్పుడు ఏదైనా సర్వసంగ పరిత్యాగి అన్ని బంధాలు తెలిసిన వాడు సన్యాసి. అయితే నువ్వు ఇప్పుడు ఏదైనా పనికి ఒకటే పనిని పదే పదే చేయడం, అటువైపు ఉన్నటువంటి దాన్ని సందర్భించినటువంటి ఏవైనా, ఇప్పుడు బజారుకి వెళ్ళినప్పుడు పెన్ను ఒకసారి తెచ్చుకోవడం, పేపర్ ఒకసారి తెచ్చుకోవడానికి పోవడం, పిన్నులు ఒకసారి తెచ్చుకోవడానికి పోవడం, ఆ క్లిప్లు ఒకసారి తెచ్చుకోవడానికి వెళ్ళడం, పదే పదే అరే ఒక్కసారి బయటకు పోయినాడు అన్ని పనులు ముగించుకొని రావచ్చు కదా అని అనడం. భగవంతుడు చెప్పేది ఏంటంటే నువ్వు అన్ని ముగించుకొని రా. ఆ పశు శరీరంలోకి వెళ్ళు, ఆ పక్షి శరీరంలోకి వెళ్ళు, అన్నిట్లలో ముగించుకొని రా, అన్ని పనులు చూసుకొని రా, ఇక ఏది ఆగొద్దు. అందుకనే చక్షుర్మిత్రస్య కనులకు ఏదైతే ఇంపుగా కనిపిస్తుందో, చెవులకు ఏదైతే ఇంపుగా అనిపిస్తుందో ప్రతిదీ శబ్దాన్ని విను, ప్రతి దానిని విను. నీకు ఆసక్తి ఉంటే విను. ఇప్పుడు దీన్ని బట్టి భర్తృహరి చెప్తున్నటువంటిది ఏంటంటే తృష్ణా న జీర్ణ వయమేవ జీర్ణ. ఈ కోరికలు అనేటువంటివి అవి సమాప్తం కావు. కోరికలను నెరవేర్చుకుంటూ మనం సమాప్తమైపోతుంటాం, మన శరీరం యొక్క ఆయుష్ పూర్తి అయిపోతుంటది, కానీ అవి చల్లారవు. అందుకని మనము వాటికి సాక్షిభూతంగా ఉండాలి. భగవంతుడు చెప్తున్నటువంటిది ఏంటంటే నా అశ్నన్నన్యో అభిచాకశీతి ద్వా సుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిశస్వ జాతే నా అశ్నన్ అన్యో అభిచాకశీతి. మనం పిప్పలం స్వాదువత్య దశలో ఉన్నాము, సుఖదుఖాలు అనుభవించేటువంటి ఈ భోగభాగ్యంలో ఉన్నాము. భగవంతుడు ఏమంటున్నాడంటే నువ్వు సుఖదుఖాలకు అతీతంగా ఉండు. అందుకే కంటకు ఉపేక్షిత్ పిపాస నివృత్తి, ఆకలి దప్పికలను జయించు, నువ్వు ఆత్మభావంగా ఉండు, ఈ పదార్థ భావంగా ఉండకు, నీకు అనుభవించాలనైతే ఆశాభావంగా ఉండకు, నిన్ను నీవు నియంత్రించుకో, ఎదిరించు అనేటువంటి భావంతో. అందుకే మన జీవితంలో భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే బాల్య దశలో అన్ని కోరికలు ఎంత చంచలంగా పట్టుకున్నా కూడా తల్లి తండ్రికి ఆగడు, ఎగురుతుంటుంటాడు. ఆ యొక్క ఊర్జ అంత తేజస్వంతంగా ఉంటుంటది. అదే వస్తు పెరిగి పెద్దవాడై ముసలివాడైనప్పుడు అసలు చెయ్యి కదిలించలేని స్థితి, నోరు పెకలని స్థితి, నోరు కూడా పక్షవాతంతో పడిపోవడం, పళ్ళూడిపోవడం, చొల్లుగారడం, ఈ రకంగా శక్తిహీనంగా తయారు కావడం. అర్థమవుతుందా? అత్యంత శక్తివంతమైన స్థితి నుంచి శక్తిహీనమైనటువంటి దశకు నువ్వు శక్తిగా ఎంతెంత ఏం చేయాలనుకుంటున్నావు అది చేసి నిరూపించు. నీవు ఏం కావాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అనేటువంటిది భగవంతుడు మన మధ్యలో ఉండి మన చేత అన్ని చూపించుకుని ఆత్మ ఉద్ధరణ, భగవద్గీతలో ఉద్ధరణ ఆత్మ ఉద్ధరణ. అందుకని భాగ్యలక్ష్మి గారు చెప్తున్నటువంటిది వారు కొన్ని హద్దులు పెట్టుకున్నారు కాబట్టి ఈ మాంసం మనం తినకూడదు అని వారు అంటున్నారు. అది గౌతమ బుద్ధుడు ఆ హద్దులను చెరిపేశాడు. శిష్యుడు వచ్చి భవతీ భిక్షాం దేహి అనగానే అది అశూద్రుల ఇల్లు. అశూద్రుల ఇల్లు వాళ్ళు ఏంటంటే గోమాంసం తెచ్చుకున్నారు. భవతీ భిక్షాం దేహి అని కంచం ముందుకు పెట్టగానే వాళ్ళు తెచ్చి ఆ మాంసం వేశారు. ఇప్పుడు ఇది మాంసం కదా, నేను తినాలా తినకూడదా? అతని సందేహం వేసింది. గురువు దగ్గరికి పోయాడు. స్వామి మరి ఇట్లా భిక్షాడని పోతే వాళ్ళు మాంసం వేశారు, దీన్ని తినాలా తినకూడదా? అప్పుడు గౌతమ బుద్ధుడు ఆలోచించింది ఏంటంటే ఇప్పుడు నేను వద్దన్నాను అనుకో, వీళ్ళు అంతా మాంసాన్ని విసర్జిస్తుంటారు,
పరమేశ్వరుడు ప్రతి ప్రాణ శరీరాన్ని అన్నం యొక్క స్వరూపాన్ని చూపించాడు కాబట్టి అది మాంసం అని నువ్వెందుకు అనుకుంటున్నావు? అది ఆహారం కదా, నువ్వు ఆహారం అడిగా వాళ్ళు ఆహారం ఇచ్చారు, ఆహారంగా భావించు, తినమని చెప్పాడు, తిన్నాడు. అందుకే ఈ యొక్క నువ్వు చంపలేదు కదా, నువ్వు హింస చేయలేదు కదా, గౌతమ బుద్ధుడు చెప్పినటువంటిది. అందుకే ఇప్పుడు మీరు మణిపూర్, నాగాలాండ్, త్రిపుర అటువైపు వెళ్ళండి, అక్కడ వాళ్ళు ఏం చెప్తుంటారు అంటే ఈ పశువులను చంపి ఇది చంపబడినటువంటిది కాదు, ఇక్కడ ఈ సహజంగా చనిపోయినటువంటి పశువు యొక్క మాంసమే అమ్మబడుతుంటది అని వాళ్ళు బోర్డులు పెడుతుంటారు. రోజు ఇక్కడ ఒక డౌట్ ఏమొస్తుందంటే, సిద్ధయ్యకు మురిగిన కుళ్ళిపోయిన కుక్కని తినమంటాడు కదా గురువు బ్రహ్మం గారు, మరి దానికి అట్లా ఎందుకు అట్లా తినమన్నాడు అనేది వచ్చింది. అదే అది సరైనటువంటి ప్రకరణం సార్. సూటి ఉదాహరణ, తీయాని మామిడి పండు అది తినబోతే తీపిగా నుండు. చచ్చిపోయిన మురుగుపడిన పురుగులు పడినటువంటి ఆ కుక్క మాంసం కూడా తినరు. అక్కడ ఏంటంటే పదార్థం దృష్టితో చూడడం, మాంసం అనేది ఎందుకు చూస్తున్నావు అనేటువంటిది ఆ రకంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏహభావం, ఏహ్యభావం, త్యాగభావం, అసహ్య భావం కాదు. మురుగులోను జీవాత్మను పుట్టించి ఆ మురుగును శుద్ధి చేసేటువంటి, బురకబిడ్డలు తయారు చేసేటువంటి, మురికి కాలంలో శుద్ధం చేసేటువంటి అందులోనూ జీవాత్మలు ఉన్నాయి. అన్ని దశల్లోంచి తీసుకొస్తున్నాడు కాబట్టి భగవంతుడు, అన్ని దశల్లోంచి తీసుకొస్తున్నాడు కాబట్టి కోరిక ఉంది కాబట్టి తిను అంటున్నాడు ఆచార్య. కోరిక ఉంది కాబట్టి, కోరిక ఉన్నదని కాదు, కర్మ ఆ రకంగా ఉంది. కర్మ ఆ రకంగా ఉంది కాబట్టి ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, మనం తింటూ అన్నము పడేస్తే, రొట్టె ముక్కనే కానీ అన్నం మెతికే కానీ పడేస్తే మనం దాన్ని తీయకపోతే అక్కడికి చీమలను పంపిస్తున్నాడు దేవుడు. మనం అన్నము మోరులో పడేస్తే అది తినడానికి పందిని పంపిస్తున్నాడు, అక్కడ దాన్ని శుద్ధి చేపిస్తున్నాడా లేదా? మరి పందిలో ఆత్మ ఉన్నదా లేదా? ఆ పెండల పురుగులో ఆత్మ ఉన్నదా లేదా? మన మలమును శుద్ధి చేపిస్తున్నాడు, అది తినే కుక్కలో దాంట్లో పందిలో ఆత్మ ఉన్నదా లేదా? దానికి అదే ఆహారం, ఆ శరీరానికి అదే ఆహారం. సమయం చాలా అయిపోయింది కాబట్టి పరమేశ్వరుడు అత్యంత సూక్ష్మంగా ఉండి మా జీవాత్మ చేత అన్ని పనులు చేయించుకొని ఈ యొక్క ముక్తికి తీసుకెళ్లేటటువంటి దశలో ఈ యొక్క పునిషత్తుని చెప్తున్నాడు. కాబట్టి మనం దేనిని అసహించుకోకూడదు, ఆ అసహించుకోకూడదు అనేటువంటి భాషనే ఈ యొక్క స్త్రీ శరీరానికి పుష్పవతి అవ్వడం, ప్రసూతి చెందడం, ఆ శిశువు యొక్క మలమూత్రాలు శుద్ధి చేయించడం, మరియు మరణాసన్న దశలో ఉన్నటువంటి వాళ్ళ మలమూత్రాలు ఆ బట్టలోనే చేసుకుంటే అది శుద్ధి చేయడం. ఏహ్యభావం స్త్రీకి చెప్తున్నటువంటిది నువ్వు అసహించుకోకూడదు, నీలో సహనం ఉండాలి అనేటువంటిది ఈ భూమాతకే అప్పగించాడు భగవంతుడు. ఈ జీవరాశులన్నీ భూమి మీదనే బతకడం, ఇక్కడే మలమూత్ర త్యాగాలు చేయడం, ఈ భూమి యొక్క ఓజస్సునే ఆహారంగా సేవించడం, చివరికి చనిపోతే ఈ కలేబరాలు కూడా ఈ భూమిలోనే ఇమిడిపోవడం. సహనం అనేటువంటిది ఉండాలి. సహనం స్త్రీ జన్మకు భగవంతుడు చెప్పేటువంటిది సహనం, తొందరపాటుతనం వద్దు, సహనం. ఇది సారాంశం. ఇక సమయం అయిపోయింది కాబట్టి వాణిని ఇక్కడిని విరమింపజేస్తున్నాను. సత్యమును గ్రహించండి, అసత్యాన్ని వదిలేయండి. జీవితాన్ని బాధామయంగా కాకుండా ఆనందమయంగా భగవంతుని మార్గంలో నడిపించుకొని సుఖంగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. నమస్తే. ధన్యవాదములు ఆచార్య ఓంప్రకాష్ గారికి. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో 6వ బ్రాహ్మణంలో 12వ సంపుటంలో ఉన్నాము. 6వ అధ్యాయం 12వ సంపుటంలో ఉన్నాము. 15 అధ్యాయం 6 కదా ఆచార్య? 6వ అధ్యాయం 15వ సంపుటం. 15 12 కదా? 15 సరే, 15వ సంపుటంలో ఉన్నాము. అక్కడ పరమాత్మని అంతర్యామి తత్వాన్ని మనకు అనేక రకాల ఉదాహరణల ద్వారా
నేను ఎక్కడున్నాను, నన్ను తెలుసుకో అని పరమాత్మను ఆదేశిస్తున్నాడు. అన్ని పరిస్థితుల్లోనూ నేనున్నాను, నా తర్వాతనే నువ్వు ఉన్నావు, ప్రతిదాన్ని ప్రారంభించేది నేనే అని నువ్వు తెలుసుకున్నప్పుడు అన్ని కోరికలు తీర్చుకున్నాక మళ్ళీ తిరిగి నా దగ్గరికి రా అనే తత్వాన్ని, నీ లక్ష్యము నేనే చివరిగా, కానీ లక్ష్యానికి చేరుకున్న ముందర నీ సమస్త కోరికలు తీర్చుకో అనేటువంటి లోతైనటువంటి అర్థాన్ని అనేక ఉదాహరణల ద్వారా తెలియదు. వారికి ధన్యవాదాలు. వైదిక సందీపాసన ప్రణవముని భీమరావు గారు, భీమరావు గారా? అది వాచన మంత్రములు భీమరావు గారు, కొత్తవారిది. నిన్న నాదే అయింది, ఈ రోజు భీమరావు గారు. ఓం. అది ఓకే, ఇది భీమరావు గారు వైదిక సందీపాసన అని చెప్పి అర్థం. ఎపిసోడ్ గురించి చెప్పండి. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి, తర్వాత బంధువుల మిత్రులకు అందరికి పంపించాలి. నమస్తే. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. ఓం సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారము. పుట్టబోయే శిశువు ఆత్మభావం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేతాం స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीते शय्योरभिस्रवन्तु नः. अंगस्पर्श. ओम वाक् ओम प्राणः प्राणः ओम चक्षुः चक्षुः ओम श्रोत्रं श्रोत्रम् ओम नाभिः ओम हृदयम् ओम कंठः ओम शिरः ओम बाहुभ्यां यशोबलम् ओम करतलकरपृष्ठे. మార్జన మంత్రంలో ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునఃశిరసి ఓం తం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రంలో ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. దయానంద సరస్వతి వ్యవహారికంగా చూపించిన అష్టచక్రంలో ఆత్మ సాక్షాత్కార ప్రకరణం, జీవాత్మ ప్రార్థన. ఓం భూః ఓ ప్రాణదాత, ఈశ్వర సందేశము. పునాతు శిరస్సి, దుఃఖదాయక ప్రారబ్ధమనే నీ పూర్వజన్మ కర్మ ఫలాన్ని పవిత్రం పునీతం చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం భువః ఓ దుఃఖ వినాశక, ఈశ్వర సందేశం. పునాతు నేత్రయోః ఓ జీవాత్మ, నేత్ర దర్శన కంటికి అగుపడిన దృశ్యమ రూపము మరియు నీ ప్రజ్ఞావృద్ధి
అంటే ఇది బాగుంది, అది బాగాలేదనే మూల్యాంకన బుద్ధి. బుద్ధి యొక్క అసంతృప్తియే నీ దుఃఖానికి కారణం. కాబట్టి ఈ రెండింటి మధ్య తటస్థ సంతృప్తికర సాక్షిభూతంగా నిలకడ ఉండుము. జీవాత్మ ప్రార్థన. ఓం స్వహ. ఓ స్వయం సుఖ స్వరూప ఈశ్వర సందేశం. పునాతు కంఠే కంఠకూపే క్షుత్పిపాసా నివృత్తి. యోగ దర్శనం. అంటే కంఠంలోని గుంత కదలికలపై ప్రత్యేక ధ్యాస పెట్టి నీ ఆకలి దప్పికల పట్ల అసంతృప్తిని తగ్గించి జయించు. ఆ ఆకలి దప్పికల నివృత్తి సంతృప్తికర స్వయం సుఖానందమే నీ జీవన్ముక్తి మోక్షావస్థకు సోపానం. జీవాత్మ ప్రార్థన. ఓం మహః. ఓ మహిమాన్విత మాయా స్వరూప ఈశ్వర సందేశం. పునాతు హృదయే. ఆధ్యాత్మ పురోగతికై దైవం పట్ల నీ భ్రమ నివృత్తి చేసుకో. నీ హృదయాంతః కర్ణంలోని నీ దైవ సాక్షాత్కార దర్శనం చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం జనః. ఓ జగన్నాయక, ఈ జన్మ జరా మరణ అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర ఉవాచ. పునాతునాభ్యాం నాభిచక్రే కాయ వివహ జ్ఞానం. యోగ దర్శనం 2వ అధ్యాయం 29. అంటే నాభిచక్రంలో సంయమనంతో ఈ తిని త్రాగి విసర్జించడం ఏమిటి స్వామి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదం 20వ అధ్యాయం 9వ ఖండం. అనేక విధాలుగా స్మరించుకునే వ్యవహారిక జ్ఞానం విజ్ఞానం దేహం మధ్యలో ఉన్నది. జీవాత్మ ప్రార్థన. ఓం తపః. ఓ పరాత్పర ఈశ్వర పరాత్పర, ఈ తపస్సు అంతరార్థం ఏమిటి? ఈశ్వర సందేశం. పునాతు పాదయోహో. ఓ జీవాత్మ, నీ జన్మ జరామరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. ఎట్లంటే ఇమమ్మే గంగే యమ్నే సరస్వతి. ఋగ్వేదం 10వ అధ్యాయము 75వ ప్రకరణం 5వ మంత్రం. అంటే దేహం లోపలి ఇడా పింగళ అనే 2 నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మను క్రింది నుంచి పైకి లేచిన అవగాహనను, ఆ కనపడని నిప్పు ఇక్కడున్నదని కనపడని పొగను భౌతిక వ్యవహారికంగా ముక్కుకు వాసన చూపిస్తున్న దృష్టాంతం. తోలు పిస్తోలుతో మాయాగుండును పేల్చి ముక్కుకు వాసన ద్వారా దేహి ఆత్మకు తెలియచేయడం. దేహి సందేహ నివృత్తి. సందేహం. పాదయోహో అంటే పాదముల వద్దన. నివృత్తి కాదు. జంగాభ్యాం పద్యాభ్యాం ధర్మో అసి విశిరాజా ప్రతిష్ఠిత. యజుర్వేదము 20వ అధ్యాయం 9వ మండలం. భాషార్థం. పాద తొంటెముకల మధ్యలో నేను అనే దేహిని జీవాత్మను ఉన్నాను. పరమాత్మ సాక్షాత్కారం. జీవాత్మ ప్రార్థన. ఓం సత్యం. అవినాశి అయిన సత్యస్వరూప ఈశ్వర ఉవాచ. పునాతు శిరసి. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరోసారి మళ్ళీ శిరస్సు యందు అనుభూతి చేసుకొని ఎరుగు. ధన్యం అవుతావు. సత్యస్య పిహితం ముఖం. యజుర్వేదం 40వ అధ్యాయం 11వ మండలం. అంటే సత్యం యొక్క స్వరూపము కప్పబడి ఉంది. యో అసో ఆదిత్యే పురుష సో అసౌ అహం. యజుర్వేదము 40వ అధ్యాయము 11వ మండలం. అంటే ఆ సూర్యునిలో తెల్లగా కనిపిస్తున్న ప్రకాశ స్వరూపుడను నేను. పురీషం వసానః సుకృతస్య లోకే తత్ర గచ్చ యత్ర పూర్వే పరేతాః. యజుర్వేదము 13వ అధ్యాయం 31 మండలం. ఓ జీవాత్మ,
నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడవు కాదు. ఎక్కడికైతే ఇక్కడి పూర్వజులు తరించిపోయారో అటు పుణ్యలోకాలకు వెళ్ళు. మళ్ళీ పవిత్రాత్మగా శీర్ష స్థాయి నీ బుద్ధి భౌతిక ఆత్మోత్కర్షం అధిగమించు అని ఇలా రెండు చేతులతో తన కంటే పైకి ఒక పసిబిడ్డను పైకి. ఓ జ్ఞాన స్వరూప, ప్రకాశం కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించట్లేదు స్వామి. ఎక్కడున్నావు స్వామి? సూర్యుని ప్రకాశిస్తున్నది ప్రకాశంను నేనే. నా శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం తదంతకరణేన గృహ్యతే. జీవాత్మ ప్రార్థన. ఓం కం బ్రహ్మ ఓ సర్వవ్యాపక ఈశ్వర సందేశం. పునాతు సర్వత్ర ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమించి ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరానుభూతిని పొందటం. అష్టచక్రముల ప్రమాణము. అష్టచక్ర నవద్వారా దేవానాం పూరయోధ్య తస్యాం హిరణ్యయే కోశే స్వర్గో జ్యోతిషావృతః. అథర్వణ వేదము 10వ అధ్యాయము 2వ మండలం 31 మండలం. 8 చక్రాలు 9 రంధ్రాలు. ఇంద్రియాల అయోధ్య అంటే యుద్ధం చేయతగని పురం. అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాసం జ్యోతితో ఆవరించి ఉంది. 7 అంతస్తుల అంతర్యాత్ర. ఓం భూహు సహస్రార చక్రం. ప్రాణధారణ, జీవనం పోసుకోవటం. ఓం భువః ఆజ్ఞా చక్రం. త్యాగభావంతో దుఃఖ విముక్తి పొందటం. ఓం స్వహ విశుద్ధి చక్రం. అనాసక్త ఆత్మసుఖ స్వరూప అవస్థ. ఓం మహః అనాహత చక్రం. పరధ్యాన తన్మయత్వ పరమాత్మ భవనం. ఓం జనః మణిపూర చక్రం. అమృతస్య నాభిః. అథర్వణ వేదం 6వ అధ్యాయం 44వ మండలం 3వ మండలం. ప్రసవంలో శిశువు తెచ్చుకున్న పేగు బంధం వలె ఆ పరమాత్మలో ఈ ఆధ్యాత్మిక సాధక జీవాత్మకు గల అవినాభావ సంబంధమని ఈ జాని సాధుర్భవ జనః నాభి యొక్క అభిప్రాయం. ఓం తపః స్వాధిష్టాన చక్రం. దేహం కింది వైపు నుండి కనపడని ఆత్మను పైకి పొగను వ్యవహారికంగా చూపడం అంటే తోలు పిస్తోల్తో మాయాగుండను పేల్చి ముక్కుకు వాసన చూపిన విధానం. దేహి ఆత్మకు తెలియచేయడం గమనార్హం. ఈ దృష్టాంతాన్ని గృహస్థ జీవితంలో 2 చేతులతో చంటి పిల్లల్ని ఎత్తుకోజేసి చూపడం గమనార్హం. ఓం సత్యం మూలాధార చక్రం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. తైత్తరీయ ఉపనిషత్తు 2వ అధ్యాయము 1వ మండలం 1వ మంత్రం. జ్ఞానము సత్యము బ్రహ్మ అనంతం. శరీర రహిత ముక్త జీవాత్మ బ్రహ్మ పరమాత్మలో ఉంటుంది. ఆ ముక్తాత్మకు ప్రాపంచిక సుఖ దుఃఖంల స్పర్శ సంపర్క అభావంతో ఆనందమగ్నమై ఉండడం. ఈ విధంగా యదా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహా బుద్ధిచ్చ నా విచేష్టతే తమహు పరమాం గతిం. కఠోపనిషత్తం 2వ అధ్యాయము 6వ మండలం 10వ మంత్రం. శుద్ధ మనస్సుతో పాటు పంచేంద్రియాలు ప్రాణం జీవితంలో ఉంటాయి. మరియు బుద్ధి అంటే ప్రారబ్ధం పరిష్కరించబడిన ఆత్మ నిర్మలము స్థిర చిత్తంతో ఉంటుంది. దీనినే పరిమితి అనగా మోక్షం అందురు. ఇది సంధ్యోపాసన ప్రథమాధ్య శ్వాస. అత సంధ్యోపాసన ద్వితీయ శ్వాస. నిన్న ప్రారంభించబడిన సంధ్యోపాసన సఫలమైన వారు ఉపర్యుక్త పురుషార్థంతో తరించిపోయారు. కాబట్టి ఈ అగమర్శన పాప నివృత్తి తాపత్రయము వారిది కాదు. అందులో
అసఫలమై ఇక మీదట సఫలం అవ్వాలనే వారి తహతలాట. మరియు ఎప్పుడో వెళ్ళిన వారి ఏ బ్రహ్మలోకే పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే మండకోపనిషత్తు. బ్రహ్మానందాన్ని ఉపభోగించి మహాసంకల్పము తర్వాత పునః ముక్తి సుఖాన్ని యోగించి పునరాగమనం. అగమర్శన మంత్రం. ఓం ఋతం చ సత్యం చ వేదా తపసోऽధ్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదదే సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్విశ్వస్య మిషతో వసి సూర్యాచంద్రమసౌ ధాతాయత పూర్వం కల్పయత్. ఆచమన మంత్రం. ఇండియా. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరస్తు రక్షితాదిత్య ఇషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్నస్సంవోజంబే దద్మః. ఓం దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచిరాజే రక్షితా పితర ఇషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్నస్సంవోజంబే దద్మః. ప్రతీచేదిక్ వరుణోధిపతిః పృదాకో రక్షితాన్నమిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యోऽస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్నస్సంవోజంబే దద్మః. ఉదీచేదిక్ సోమోధిపతిః సజో రక్షితాः శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్నస్సంవోజంబే దద్మః. ధ్రువాదిక్ విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదయిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్నస్సంవోజంబే దద్మః. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః క్షిత్రో వర్ష రక్షితా వర్షమిర్షవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్నస్సంవోజంబే దద్మః. ఉపస్థానం ప్రకరణం. ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహ మరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వా నావేవ సింధు దురిత్యగ్నిః. ఓం చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్యా ఆత్మా జగతస్తస్తు సచ్చ. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం. ఉద్వయం తమసస్పరిస్త్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్
पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रभवाम शरदः शतम् अदीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात्। ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः। गायत्री मंत्र। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो नः प्रचोदयात्। ప్రాణులకే ప్రాణదాత ఓ సకల దుఃఖ వినాశక ఓ స్వయం సుఖ స్వరూపుడైన తమ ఉపాసకులకు స్వయం సుఖానంద ప్రదాయక పరమాత్మ ఆ యొక్క సవితా స్వరూపుని వరణీయత మన దుఃఖములు భస్మమై దివ్య స్వరూపుని ధారణ చేయుటకు మా బుద్ధిని సన్మార్గంలో ప్రేరేపించుముగాక. సమర్పణ మంత్రం. ఓ పరమ దయానిధాన దేవ, మా యొక్క ధర్మార్థ కామ మోక్షంలో సిద్ధి వెంటనే సంప్రాప్తించునుగాక. నమస్కార మంత్రం. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓ శుభమంగళ కళ్యాణ స్వరూప సకలైశ్వర్య ప్రదాతకు ఇవే మా కృతజ్ఞతలు. ఓ దివ్యమంగళ స్వరూప మహిమాన్విత నిత్యానంద ప్రదాతకు ఇవే మా నమః సుమాంజలు. శివ మంగళ సంతారక దేవ, నీకు ఇవే మా ధన్యవాదము. ఈ విధంగా సంధ్యోపాసన బ్రహ్మ సాక్షాత్కారం. ఆచమన మంత్రం చెప్పలేరు. ఇలా లేదు. సరే చెప్తా. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం నమస్తే ఆచార్య సార్. అందరికీ ధన్యవాదాలు. ఆచార్య భీమరావు గారికి ధన్యవాదాలు. ఒక విషయము, ఇంట్లో చివరికి ఆచమన మంత్రం లేదు, మళ్ళీ ఈ గాయత్రి మంత్రం కంటే ముందు ఆచమన మంత్రం లేదు. మాకు ఇచ్చిన ప్రకారం తర్వాత వస్తుందండి అది మంత్రం. అది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఇది అయిపోతుంది. శ్యామలయ్య గారు, సమయం చాలా అయిపోయింది. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతిరాపదయ శాంతిరౌషధయ శాంతి వనస్పతయే శాంతి విశ్వే దేవా శాంతిర్బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ఆచార్య నమస్తే. అందరికీ నమస్కారం. సర్వేభ్యో నమో నమః. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః ఆచార్య. నమస్తే. నమస్తే ఆచార్య. సర్వేభ్యో.